నేనైతే మాత్రం రేపు కూలీకి టికెట్స్ బుక్ చేసుకున్నా, వార్ 2కి టికెట్స్ బుక్ చేసుకున్నా. సో రెండు చూస్తా, ఎందుకంటే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కాబట్టి. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మరొకసారి రజనీకాంత్ సార్ కి, అలాగే ముఖ్యంగా అక్కినేని నాగార్జున గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తాను. అండ్ యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ కూలీ మూవీ. అండ్ యూఎస్ఏ ప్రీమియర్స్ లో వచ్చిన రివ్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి నేను మీకు కంప్లీట్ క్లియర్ కట్ ఐడియా అయితే ఇవ్వబోతున్నాను. సో కూలీ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ లోని స్టార్ట్ అయినప్పుడు కొంచెం అంటే యుఎస్ఏ ప్రీమియర్స్ రివ్యూస్ బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నెరేషన్ అవుతుందంట. అంటే కొంచెం అంటే ల్యాగ్ నేను చెప్పట్లేదు, బట్ నెరేషన్ స్లోగా ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్లు ఉంటాయి. కానీ సెకండ్ ఇంటర్వెల్ లోని ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఉంటుందో, ఇంటర్వెల్ మాత్రం ఒక బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో, మీరు ఆ ట్విస్ట్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది అనమాట. సో ఆ ట్విస్ట్ అనేది వాళ్ళు నాకు చెప్పలేదు, అందుకే నేను మీకు చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళు నాకు చెప్పిన ట్విస్ట్ నేను మీకు చెప్పను, ఎందుకంటే ఆ థ్రిల్ కిక్ మిస్ అవుతారు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యాం. కూలీ సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, అక్కినేని నాగార్జున సైమన్ గా ఒక విలన్ గా చేస్తారు. అతని క్యారెక్టర్ నేమ్ వచ్చరికి సైమన్. అసలు మామూలుగా సైకో అంట. నిజంగా మొన్న ఒక సినిమా వచ్చింది, విక్రమ్ రోలెక్స్, అది కాకుండా హిట్ 3లోని సైకోలు ఉంటారు చూసారా, అట్లాగా ఈ సినిమాలో కూడా ఏంటంటే అక్కినేని నాగార్జున సైకోటిక్ విలన్ అనమాట. అంటే ఇంతకు ముందే చెప్పారనమాట లోకేష్ కనగరాజు గారు, ఈ విక్రమ్ కంటే చాలా పెద్ద పేరు వస్తుంది ఏదైతే ఇప్పుడు ఈ కూలీలోని క్యారెక్టర్ ఉందో, విలన్ క్యారెక్టర్కి అని చెప్పి అది చెప్పారు. సో అన్నట్టుగానే మా నాగార్జున గారికి మంచి నేమ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి ఫ్రెండ్స్. అండ్ స్టోరీ, ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో, ఆ బ్యాక్ డ్రాప్ మీరు రేపు మూవీస్ చూస్తారు కదా, అది చూసినప్పుడు నాకు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే నేను కూడా సినిమా చూడలేదు, నాకు యూఎస్ఏ ప్రీమియర్స్ రివ్యూ ఏదైతే ఉందో వాళ్ళు నాకు చెప్పారు, ఎందుకంటే వాళ్ళు కూడా స్టోరీ చెప్పరు కదా. సో అందుకని చెప్పి, సో మీరైతే ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. కూలీ అయితే మాత్రం పర్వాలేదు, చూడొచ్చు, అది మాత్రం చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మాత్రం అదిరిపోయిందంట సినిమా. సెకండ్ హాఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అండ్ చాలా ఇంట్రొడక్షన్ సీన్స్ కూడా మీ అందరికీ తెలిసిందే కదా. సో ఏదేమైనా సరే కూలీలో నాగార్జున గారిదే డామినేషన్, నాగార్జునే రాజు. అంటే హీరో రజనీకాంత్ కావచ్చు, కానీ నాగార్జున లేకపోతే కూలీ సినిమా లేదని మాత్రం చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా కూలీ మూవీలో రజనీకాంత్ గారి యాక్టింగ్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఆయన ఇంత వయసులో కూడా, ఇంత ఏజ్ లో కూడా ఆ స్వాగ్ తోటి, అసలు ఆ స్టైల్ ఎలాగో, అది నిజంగా ఏంటంటే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. అంటే కొంత కారణ జన్మలు అంటారు కదా. సో రజనీకాంత్ గారు కూడా ఏంటంటే ఆయన పెట్టింది స్టైల్ కి పెట్టింది పేరు. సో ఆయన ఒక కారణ జన్ముడు. ఆయనకి 90 ఏళ్ళు వచ్చినా అదే స్టైల్ మెయింటైన్ చేస్తారు, అదే స్వాగ్ మెయింటైన్ చేస్తారు. అండ్ దట్స్ వై ఐ లవ్ తలైవా, ఐ లవ్ రజనీకాంత్ సార్. అండ్ కంగ్రాచులేషన్స్ రజనీకాంత్ సార్, మీకు యాక్టివ్ మీద ఉన్న డెడికేషన్ కి, ప్యాషన్ కి, ఇంట్రెస్ట్ కి టేక్ అబౌవ్, అది మాత్రం చెప్పగలను. సో మొత్తానికి కూలీ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు వాచ్. నేనైతే మాత్రం రేపు కూలీకి టికెట్స్ బుక్ చేసుకున్నా, వార్ 2కి టికెట్స్ బుక్ చేసుకున్నా. సో రెండు చూస్తా, ఎందుకంటే రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కాబట్టి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కేవీ టాక్స్. బై.